వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అవర్ ఛానల్ పేరేంటండి? మిస్టర్ మంజు అనే వస్తుంది ఇంట్రో బాబు ఇది. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మజ్ను. పేరు మార్చరా బాబు, ప్లీజ్ మార్చుతావా? ఏంటి మిస్టర్ అండ్ మిసెస్ లాస్య మంజునాథ్లో లాస్యాన్ని తీసేసి మిస్టర్ మంజు అని పెట్టుకుంటాడేమో. బేసిక్గా లాస్య అనగానే లాస్య టాక్స్ ఇవే వస్తున్నాయి. నా ఛానల్ కూడా కనిపించాలి కానీ, సో అందుకే మంజు అని పెట్టుకోవచ్చు కదా. వై మజ్ను? క్యాచీగా ఉంటుంది. సో ఓన్లీ మజ్ను నా కోసమే కదా, నువ్వు అందరి కోసం కాదు కదా. నా ప్రేమ అందరి కోసం. ఓకే ఓకే ఓకే, డైజెస్ట్ అవ్వట్లేదు. ఓకే చలో, ఈ రోజు ఏంటి అని అంటే, ఈ రోజు మేము ఇద్దరం కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాము. అది నా బెస్ట్ ఫ్రెండ్, అంటే నా హాస్టల్ మేట్ అనమాట. మేము ఇంజనీరింగ్ ఒకే కాలేజ్ కాకపోయినా ఒకే హాస్టల్లో మేము కానిచ్చాము. సో ఎట్లా అంటే, ఇంకా ఏది తినాలన్నా, అంటే పానీపూరి అన్నా, బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, గప్పాలు కొట్టాలన్నా, గాసిప్స్ మాట్లాడాలన్నా, సో ఏదైనా రూమ్మేట్స్ కాబట్టి వాళ్ళు ఇట్లనే వాళ్ళు అట్లనే అది చెప్పేది, మేము అట్లా మాట్లాడుకునే వాళ్ళము. సో మై బెస్ట్ ఫ్రెండ్స్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. సో నేను కూడా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నా. రావే రావే అని తెలుస్తుంది. యా, నా బెస్ట్ ఫ్రెండ్ పేరు షాలు. సో బేసిక్ కాకుండా ఫుల్ పేరు చెప్పు. మర్చిపోయాను, సాయి ఏదో ఉంటుంది దాని పేరు. ఫుల్ పేరు కూడా తెలీదు, ఫ్రెండ్ అంటారు చూసారా? అరే దాని నిక్ నేమ్ తోనే పిలిచినాం మేము. నన్ను కూడా అది చిన్ని చిన్ని అనే పిలిచేది. ఇంకో పేరు పిలుస్తాను నిన్ను. అవును, అవసరమా ఇప్పుడు అవసరమా? ఓకే, అది ఇప్పుడు నేను నా ఫ్రెండ్ని చూపిస్తానని మీరు అనుకుంటారేమో. కాదు, నా ఫ్రెండ్ రెస్టారెంట్ మాత్రమే చూపిస్తున్నాను. ఆ పిల్లని ఎందుకు చూపించట్లేదంటే, ఆ పిల్ల ఇక్కడ ఉండదు, యుఎస్లో ఉంటుంది, షికాగోలో ఉంటుంది అనమాట. సో పాపం ఎప్పుడు వెళ్తున్నారే మా రెస్టారెంట్కి, ఎప్పుడు వెళ్తున్నారే అని ఫోన్ చేస్తూనే ఉంది. వెళ్తున్నా, ఇప్పటివరకు నిద్రపోలేదు. ఇంకా వాళ్ళ పాపం నైట్ అవుతూ ఉంటుంది. నేను రెస్టారెంట్కి వెళ్ళేంత వరకు అది నిద్రపోదు. వెళ్ళిన తర్వాత నేను రీచ్ అయ్యానని ఫోన్ చేస్తే అప్పుడు సుకూన్ ఉంటుంది. సో మోస్ట్లీ దగ్గరికి వచ్చేసాం, కూకట్పల్లిలోనే. వాళ్ళ రెస్టారెంట్కి వచ్చేసాం. బ్లూ జే రెస్టారెంట్ అనమాట, కూకట్పల్లిలో ఉంది. సో వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉందో. చలో. రాగానే రిసెప్షన్ తర్వాత ఇది వచ్చేసి, ఇది మొత్తం జ్యూస్ కౌంటర్. సో మనకి ఏ జ్యూస్ కావాలో ఫ్రెష్ జ్యూసెస్. అండ్ టుడే స్పెషల్ మెనూ. సో ఇవాళ ఏం స్పెషల్ ఉంది అనేది అక్కడ జ్యూస్ తెలుసుకోవచ్చు. సో బేసిక్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ముందే వచ్చేస్తే ఎక్కువ మంది ఉండరు కదా అని చెప్పేసి వచ్చేసి. అండ్ సో ఇదంతా కూడా సీటింగ్ ఏరియా, మొత్తం డైనింగ్ ఏరియా. ఇది నాకు ఈ అంబియన్స్ చాలా బాగా నచ్చింది. అంటే ఇది మిడిల్లో పెట్టేసి చుట్టూ డైనింగ్ అనమాట. అండ్ ఈ దీంతో ఈ వుడెన్ నాకు బాగా నచ్చింది. సో బేసిక్గా ఇట్లా సర్వ్ చేయడానికి ఇట్లా తీసుకెళ్తారు కదా, ఇది తీసుకెళ్ళడానికి కాదు, ఓన్లీ షో పీస్. బట్ ఇవన్నీ ఇంకా అరేంజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. సీటింగ్ కూడా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. రోడ్ వ్యూ. ఈ బ్లూ జే బర్డ్ ఏంటి అని అంటే, తెలంగాణ స్టేట్ బర్డ్ అనమాట. సో తెలియని వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది అంటే వస్తుంది అని చెప్పేసి నేను జస్ట్ చెప్తున్నాను. సో మీకు తెలిసే ఉంటుంది. సో బేసిక్గా చూడగానే నాకు పిట్ట అనిపించింది. పాలపిట్ట అంటారు కదా, సో తెలంగాణ స్టేట్ బర్డ్ నథింగ్ బట్ పాలపిట్ట. ఇదే కాకుండా ప్రైవేట్ డైనింగ్ ఉంది. సో పీవీఆర్ ప్రైవేట్ డైనింగ్ రూమ్స్ అని చెప్పేసి 2 రూమ్స్ ఇచ్చారు. సో మీకు ఫ్యామిలీ వచ్చారు, ప్రైవసీ కావాలి అంటే ఆ 2 రూమ్స్ తీసుకోవచ్చు. అండ్ ఇది ఒక రూమ్. సో ఇక్కడ మొత్తం మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి బాగుంది. సో బ్యాక్ సైడ్ అంతా మిర్రర్స్, నైస్ కదా. ఓకే, ఇంకొక ప్రైవేట్ డైనింగ్ రూమ్ చూద్దాం. సారీ, ఆ ప్రైవేట్ డైనింగ్ రూమ్లో ఆల్రెడీ కూర్చున్నారు కాబట్టి అది చూపించలేను. సో ఆల్రెడీ గెస్ట్ ఉన్నారు, చూపించలేదు. ఎత్తట్లేదు పాప, పడుకుందేమో.
బాగున్నా, నువ్వు ఎట్లున్నావు? అమ్మో, అది మెన్షన్ చేయొద్దు. అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు నేను. అయ్యో లేదు, బాగా తిన్నామని. పెద్దనాన్న అనమాట. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం. అంటే నార్మల్గా మనకి నచ్చింది ఆర్డర్ చేసుకోవడం కంటే మనకి నచ్చింది లోపలికి వెళ్ళి చేయించుకోవడం ది బెస్ట్ ఐడియా కదా. సో అందుకని కిచెన్లోకి వెళ్తాం. బేసిక్ డైనింగ్ కాదు, బుఫే సిస్టమ్ కూడా ఉంది. మనకి మధ్యాహ్నం లంచ్ వండిన బుఫే కూడా ఉంటుంది అన్నమాట. బుఫే అన్నమాట. ఐ థాట్ ఇట్స్ బఫేను. నాట్ బఫే, బుఫే. ఓకే ఓకే. బుఫే అయితే ఏంటి, బఫే అయితే పెట్టుకొని బాగా కుమ్మేయడమే కదా మనకు కావాలి. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం. దిస్ ఇస్ కిచెన్ ఇన్ బ్లూ జే రెస్టారెంట్. మా వారు ఆనియన్స్ కట్ చేస్తున్నారు. ఎంతైనా ఎక్స్పర్ట్ కదా. అండ్ ఇందులో తందూరి చేస్తారు. కిచెన్ చాలా క్లీన్ అండ్ హైజీన్గా పెట్టారు. మసాలాస్ అండ్ వెజ్జెస్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నారు. సో ఇది ఫ్రిడ్జ్. అండ్ ఇది డిష్ వాషర్. మేము చిల్లీ ఎగ్ అడిగాము. సో ప్రిపరేషన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ బాయిల్డ్ ఎగ్ని కట్ చేసుకోవాలి. దెన్ బ్యాటర్ కూడా రెడీ. ఈ బ్యాటర్లో మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్, పెప్పర్ వేశారు. సో బ్యాటర్లో బాయిల్డ్ ఎగ్స్ వేసి మిక్స్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అందులోనే బిగ్ ఆనియన్ పీసెస్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకుంటున్నాము. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో జింజర్ అండ్ గార్లిక్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, సోయా సాస్, కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత చిల్లీ సాస్, అజినమోటో, సాల్ట్, కారం, వైట్ పెప్పర్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ముందుగానే రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఎగ్స్ వేసుకొని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. నౌ ఇట్స్ సర్వింగ్ టైమ్. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. యమ్మీ చిల్లీ ఎగ్ రెడీ. చూసారు కదా చిల్లీ ఎగ్ ప్రిపరేషన్. సో చాలా నీట్గా ఉంది, చాలా
చాలా హైజీన్గా ఉంది కిచెన్ అయితే. సో ఇంకా తందూరి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఏం స్పెషల్స్ ఏంటి, సో మీరే సర్వ్ చేయండి, మాకు ఇది కావాలి అని ఏం లేదు. బట్ చిల్లీ ఎగ్ ఆర్ ఫేవరెట్ కాబట్టి రెసిపీ చూపిద్దాం అనుకున్నాము. అడగగానే వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు. బట్ మెనూ ఏమొస్తుంది ఏంటి ఇప్పుడు తినడానికి మాకు కూడా నో ఐడియా, వచ్చింది కుమ్మేయడమే. బట్ ఈ రూమ్ నేను ఇందాక చూపించలేదు కదా, ఇది వచ్చేసి పర్సనల్ డైనింగ్ రూమ్ అనమాట. సారీ ఓకే, దిస్ ప్రైవేట్ డైనింగ్ రూమ్ ఇందాక ఒకటి చూపించాను కదా, ఇది ఇంకొకటి. నాకు యాక్చువల్లీ దానికంటే ఇది బాగా నచ్చింది అనమాట వ్యూ కానీ. సో ఒక బ్యాక్ సైడ్ అయితే మిర్రర్స్ ఉన్నాయి. ఇది నిజంగానే ప్రైవేట్ గా మనమే కూర్చొని ఒక కంబైన్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ వచ్చినప్పుడు కూర్చొని బాగుంటుంది, డైనింగ్ చేయడానికి, పిల్లలు డిస్టర్బెన్స్ అవ్వదు వేరే వాళ్ళకి. ఎస్ సార్, చెప్పండి సార్ మీకు ఏం కావాలి సార్? ఏంటమ్మా ఏంటిది? ఇది సార్ చికెన్ తందూరి సార్. ఇదేంటి? తందూరి చికెన్ సార్. షూరా? షూర్ అండి, కావాలంటే నేను తిని చూపిస్తాను సార్ మీకు. ఓకే సారీ సార్, ఇక్కడ ఏదైనా కూడా మా వాడికి పెట్టే ముందు నేను తిని టేస్ట్ చేసి పెడతాను సార్ మా వాడికి. ఓకే సార్. సార్ ఈ హార్ట్ సింబల్స్ ఉన్నాయి కదా సార్, ఇది నేను కట్ చేయలేదు సార్, నేను అట్లా బ్రేక్ చేయను సార్ హార్ట్ ని. పెడతావా ఫస్ట్? సార్ ఏది పెట్టమంటారు సార్ ఫస్ట్? ఓ నో, అదేంటి? ఇది సార్ చిల్లీ ఎగ్ సార్. మనం చేసిన చిల్లీ ఎగ్ మనం చేయలేదు సార్, వాళ్ళు చేస్తుంటారా మనం చూస్తూ. బాగుందా సార్? ఏమో సార్, నేను తిని చెప్తాను. బాగుందా? చికెన్ కబాబ్ చాలా బాగుంది, జ్యూసీగా ఉంది. తిను, మళ్ళీ ఫ్లేవర్ వస్తుందా? సూపర్, చాలా చేస్తున్నాను. చాలా బాగుంది కదా? చాలా బాగుంది. సో ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్కి వచ్చాము, ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసాము. సో అంబియన్స్ చాలా బాగుంది అండ్ కిచెన్ చూపించాము కదా, కిచెన్ చాలా హైజీన్గా ఉంది. అండ్ సో చిల్లీ ఎగ్ రెసిపీ చూపించాము. సో చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. సో చిల్లీ ఎగ్ నచ్చింది అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు కనుక కుకట్పల్లిలో ఉంటే సో డెఫినెట్లీ బ్లూ జే రెస్టారెంట్ని విజిట్ చేయండి, అక్కడ ఫుడ్ టేస్ట్ చేయండి. సో అప్పుడు లాస్ట్ చెప్పింది నిజమే, నిజంగా ఫుడ్ చాలా బాగుంది అని అనుకుంటారు. ఒకవేళ కుకట్పల్లిలో లేరనుకోండి, ఇటు దారిలో వెళ్ళేటప్పుడు జస్ట్ అట్లా లెఫ్ట్ తీసుకొని లోపలికి రండి, బ్లూ జే రెస్టారెంట్ని విజిట్ చేయండి. బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఉంటుంది బ్లూ జే రెస్టారెంట్. అండ్ ఇక్కడ ఏంటంటే September 6 నుంచి స్టార్ట్ చేస్తారు, రీఓపెన్ చేశారు. ఇక్కడ స్టాఫ్ అంతా కూడా మొత్తం కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తున్నారు అండ్ స్టాఫ్ కూడా ఆల్రెడీ వ్యాక్సిన్ అయ్యారు. సో నో టెన్షన్. సో మంచి ఫుడ్ అస్సలు మిస్ అవ్వకండి, అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ యశ్వర్త. థ్యాంక్ యూ నిఖిల్. సో నిఖిల్ చెప్పండి, అసలు ఈ క్లౌడ్ కిచెన్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒకసారి? క్లౌడ్ కిచెన్ అనేది బేసికలీ ఇట్స్ నాట్ ఓపెన్ డైనింగ్ ఏరియా ఆర్ రెస్టారెంట్ స్టైల్ కిచెన్. ఓకే, సో డైనింగ్ చేయలేము, ఓన్లీ కిచెన్ ఒకటి, ఓన్లీ కిచెన్ మాత్రం. సో ఇందులో ఓన్లీ ప్రొడక్షన్ అవుతుంది సార్. ప్రొడక్షన్ అవుతూ మనం ఆన్లైన్ సేల్స్ చేసుకోవచ్చు, అలా మనం సేల్స్. సో మీ క్లౌడ్ కిచెన్ పేరేంటి? ఆర్టబుల్ ద బేకింగ్ బొటిక్.